హలో ప్రణవ స్వరూప్ హాయ్ గారు. సార్. హాయ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం మంచి రీచ్ వస్తుంది ఇప్పుడు ఓటీటీలో. అవును సార్. సో, యాక్చువల్లీ నిజంగానే ఓటీటీ ఉండే గుడ్ థింగ్ ఏంటంటే, థియేటర్ కన్నా కొన్నిసార్లు కొన్ని సినిమాలకి మంచి రెస్పాన్స్ ఓటీటీలో వస్తుంది. యెస్ సార్. ఇప్పుడు మీకు హాట్‌స్టార్ మూడిట్లో అవైలబుల్ ఉంది కదా! హాట్‌స్టార్, అమెజాన్, ఆహా! మూడిట్లో ఉంది సార్. కానీ మూడిట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? అంటే ఒకసారి అంటే నాకు ఆ సిస్టమ్ తెలీదు ఆ! బేసిక్‌గా. ఎలా ఏంటసలది? అంటే మనం ఎవరికీ ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వలేదు సార్ మూవీ. హుహుహు. ఎక్స్‌క్లూజివ్ ఇవ్వకుండా నాన్ ఎక్స్‌క్లూజివ్ పెట్టాం కాబట్టి ఎన్నిట్లో అయినా మనకు పెట్టుకోవచ్చనమాట సార్. నాన్ అవునా? ఎక్స్‌క్లూజివ్ అయితే. అచ్చా! అచ్చా! ఓకే. యాక్చువల్లీ ఇదే బాగుందేమో. అవును సార్. అంటే ఎక్స్‌క్లూజివ్ ఇస్తే వాళ్ళు మనకు ఒక అమౌంట్ ఇచ్చేసి ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటదనమాట సార్. హుహుహు. అలా ఉంటే మనం దాంతోటి మనకి అది బెటర్ అమౌంట్ అది చూసుకొని దాన్ని బట్టి ఉంటది. హ్మ్. నాన్ ఎక్స్‌క్లూజివ్ అయితే మనకి షేర్ బేసిస్ మీద అలా ఉంటది కాబట్టి ఎంత పుల్ ఓకే. చేసుకుంటే అంత పుల్ ఈ చేసుకోగలుగుతాం ఈ అనమాట. రెస్పాన్స్ బెటర్ అనిపించింది కదా మీకు? ఇదే బెటర్‌గా అనిపించింది సార్ నాకు. నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ రిజల్ట్ వచ్చిందనమాట. నేను గాని, మా టీమ్ గాని, హ్మ్. హ్మ్. సినిమా ఓటీటీలో గట్టిగా చూస్తారనుకున్నాం సినిమా. ఆ! అంటే పేపర్ మీద రాసినప్పుడే ఈ కథ రాసుకోవడం ఓటీటీ కని రాసానమాట సార్ బేసిక్‌గా. అవును. నేను విన్నా ప్రమోషన్స్ టైమ్‌లో మీరు. హ్మ్. కాకపోతే దాన్ని ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు కదా! ఫస్ట్ వెబ్ సీరీస్ కని రాసాను సార్ యాక్చువల్‌గా. హ్మ్. వెబ్ సీరీస్ కని రాసుకున్నాను. వెబ్ సీరీస్ కని రాసుకొని చాలా పెద్ద లెంత్ ఒక 10 హ్మ్. ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ అలా రాసుకున్నాం. హ్మ్. అంటే బాలీవుడ్ వెబ్ సీరీస్‌లు అవి చూసి ఓకే. ఇన్‌స్పైర్ అయ్యి అంటే ఆటిలిని కాపీ కొట్టి కాదు సార్. అదేలెండి. అలాగా అవి ఎలా ఉంటున్నాయి మన తెలుగు నుంచి కూడా నేను అలా చేద్దాం అనుకున్నాననమాట బాలీవుడ్ స్టైల్‌లో. హ్మ్. హ్మ్. చేద్దాం అనుకుని చాలా పెద్ద కంటెంట్ రెడీ చేశాను. ఓకే. అది రెడీ చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్‌కి ఆళ్ళకి చెప్తే బడ్జెట్ ఎక్కువైపోద్ది 10 ఎపిసోడ్స్ ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ ఇదంతా ఓకే. అయితే ఓకే. బడ్జెట్ మన చేతిలో ఉండదిది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మనం బేసిక్‌గా మా ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు ప్రొడ్యూస్ చేసిన మా ఫ్రెండ్స్ ఎవరు ఓకే. ప్రొడ్యూసర్స్ కాదనమాట తను. నన్ను డైరెక్టర్‌ని చేద్దామని చెప్పి వావ్! తను ఇన్వెస్ట్ చేయడానికొచ్చాడు. సో, నేను కథ రాసాను వెబ్ హ్మ్. సీరీస్‌కి. హ్మ్. హ్మ్. అదంతా బడ్జెట్ పేపర్ మీద చూసుకున్నాం. హ్మ్. చూసుకుంటే ఇదంతా మన వల్ల అవ్వదని చెప్పేసి అనుకుని, సరే సినిమా చేద్దాం. సినిమా అయితే పేపర్ మీద రాసుకున్నప్పుడే నేను 2 అవర్స్ 10 మినిట్స్, 2 హ్మ్. అవర్స్ 5 మినిట్స్ కథ ఉండేలాగా రాసుకున్నాననమాట సార్ నేను ఓకే. ప్రాపర్‌గాని. ఓకే. సో, అప్పుడు మొత్తం మళ్ళీ ఒక 6 మంత్స్ కూర్చొని వెబ్ సీరీస్ నుంచి మొత్తం మూవీకి మార్చుకున్నాననమాట. అచ్చా! ఓకే. మూవీకి మార్చుకున్నప్పుడు కూడా థియేటర్ రిలీజ్ అనుకోలేదు సార్ యాక్చువల్‌గా. హ్మ్. థియేటర్స్ రిలీజ్ అనుకోకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకునే రాసుకున్నాననమాట. ఓకే. ఓటీటీ మూవీస్ వస్తున్నాయి కదా! అవును. ఆ ఓటీటీ కోసం అని చెప్పి రాసుకున్నా కథ. 'అగ్లీ స్టోరీ.' రాసుకున్న తర్వాత సినిమా చేస్తూ నేనైతే బా నమ్మాను సార్ యాక్చువల్‌గా. హ్మ్. ఎలా అంటే ఓటీటీలో చూస్తారనుకున్నా. ఓకే. సినిమా అయ్యేసరికి మా హీరో 'నందు' గారికి, హ్మ్. తర్వాత 'అవిక' గారు, మా ప్రొడ్యూసర్ ఈళ్ళందరూ కూడా థియేటర్స్‌కి కూడా ఎళ్దాం అని అన్నారు వాళ్ళు. హ్మ్. 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 థియేటర్స్‌కెళ్తే నాకు భయమేసిందనమాట. థియేటర్‌లోకెళ్తే సినిమాకి ఆడియన్స్ ఎవరైనా సరిగ్గా రాపోతే హ్మ్. ఫ్లాప్ డైరెక్టర్ అని ఒక ముద్ర పడిపోద్ది జనాలు రాకపోతే. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న దాని మీద క్రౌడ్‌ని మనం అవును. ఆడియన్స్‌ని అవును. థియేటర్‌కి పుల్ చేయకపోతే సినిమా బావున్నా పెద్ద స్టార్ హీరోలు వాళ్ళు ఉంటేనే హ్మ్. థియేటర్స్‌కొస్తున్నారు సార్. హ్మ్. ఒక మీడియం రేంజ్ హీరోస్, మిడ్ అంటే ఇక్కడ హీరోస్. థింగ్ మీరన్నదేంటంటే, ఇది హానెస్ట్ అటెంప్ట్. హ్మ్. ఈ సీరియస్ అంటే ఇదేదైతే ఉందో ఫిల్ము సీరియస్ ఫిల్మ్. యెస్ సార్. మనం థియేటర్‌లో చెయ్యమా అంటే చెయ్యమని కాదు. కొన్నేంటంటే థియేటర్‌లో మనకి మాస్ ఫైట్స్, హ్మ్. సాంగ్స్ హ్మ్. లేదంటే ఏదైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాంటివున్నప్పుడు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అవును కానీ సార్. ఈ ఫిల్ము చాలా కాన్సంట్రేట్‌గా సీరియస్ నోట్‌తో చూస్తే మనం ఒక హ్మ్. సీరియస్ నోట్‌తో పాటు ఒక మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి అవును సార్. మీరన్నట్టు ఓటీటీ అనేది గుడ్ చాయిస్ అప్పట్లో స్టార్టింగ్‌లో. అవును సార్. హ్మ్. ఓటీటీ కోసం రాసుకొని ఎగ్జాక్ట్‌గా నేను అలాగే ఎగ్జిక్యూట్ చేశానన్నమాట సినిమా అంతా కూడా. హ్మ్. తర్వాత థియేటర్‌లోకి కూడా ఎళ్తే బావుంటది. అంటే థియేటర్‌కి ఎందుకెళ్ళాలనుకున్నాం సార్ బేసిక్‌గా. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు రూల్ పెట్టారు. అవును. థియేటర్స్ రిలీజ్ ఉంటేనే గాని ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పి. ఓకే. ఓకే. దానికోసం అని చెప్పి అవును. సరే అవును. థియేటర్‌కి సినిమా కాపీ రెడీ అయిపోయిన తర్వాత హ్మ్. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. కానీ మా సినిమా చూసినోళ్ళందరూ కూడా థియేటర్స్‌లో బానే ఉంటదని చెప్పి హ్మ్. మేమేంటంటే చాలా లిమిటెడ్‌గా ఓటీటీ వాళ్ళ రూల్ ప్రకారం 20 అదేలెండి. థియేటర్స్, 25 థియేటర్స్ రిలీజ్ అవుతది. రిలీజ్ చేస్తే హ్మ్. ఓటీటీలోకి వెళ్ళిపోవచ్చని ప్లాన్ మీద అనుకున్నాం. ఓకే. కానీ చూసేసరికి 300, 400 థియేటర్స్ దగ్గర రిలీజ్ అయిందనమాట సినిమా. నైస్. అన్ని చోట్ల రెస్పాన్స్ అంటే వచ్చింది. ఇప్పుడు మనం హైయెస్ట్ థియేటర్ రెస్పాన్స్ గాని, హైయెస్ట్ థియేటర్స్ రిలీజ్ చేస్తే హ్మ్. ఓటీటీ నుంచి మళ్ళీ ఏమైనా డెఫినిట్‌గా ఉంటుందా? సార్. హ్మ్. అంటే బేసిక్‌గా ఏంటంటే థియేటర్‌లో ఎక్కువ చూసారు కాబట్టి ఓటీటీలో చూడరని అనుకుంటాం సార్ బేసిక్‌గా. హ్మ్. 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 మనం ఏంటంటే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ అయిపోయింది. థియేటర్స్‌లో హ్మ్. పెద్ద హ్మ్. హిట్ అయిపోయింది అనుకుని హ్మ్. మనం కాలిక్యులేట్ చేసేది ఏం చేస్తాం? అవును. థియేటర్‌లో చూసారు కదా! ఇంక ఓటీటీలో ఎవరు అవును. అవును. చూస్తారనుకుంటాం. కానీ థియేటర్‌లో ఎంత బాగా ఆడితే అంత రేట్ ఎక్కువ పెరుగుతదనమాట సార్ ఓటీటీలోకొచ్చేసరికి. సో, ఇప్పుడు 'అగ్లీ స్టోరీ' అంటే మీ వరకు హ్మ్. అగ్లీ అంటే ఏంటి? మీరు చెప్పిన కథలో సైకలాజికల్ అగ్లీయా? రిలేషన్‌షిప్స్ అగ్లీయా? ఆహ్, బిహేవియర్ అగ్లీ ఏం అగ్లీ అని? అంటే 'అగ్లీ అంటే స్టోరీ' అంటే? టాక్సిక్ రిలేషన్‌లో ఉన్న ఒక అమ్మాయి స్టోరీ సార్ ఇది. అవును. ఒకడేంటంటే చాలా అబ్సెషన్‌తో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అవును. ఒక లవ్ అనేది ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు యాక్సెప్ట్ చేసే లెవెల్‌లో ఉంటే అది బ్యూటిఫుల్‌గా కనబడతది సార్. అవును. అది బ్యూటిఫుల్‌గా కనబడి అప్పుడు దాన్ని మనం లవ్ స్టోరీ అంటాం. అవును. ఎదురుగుండగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని, సొసైటీ యాక్సెప్ట్ చేయలేని స్టేజ్‌లో అది హ్మ్. ఎళ్ళిపోయిందనుకోండి సార్ దాన్ని. హ్మ్. అది సొసైటీ చూడడానికి గాని, మనం చూడడానికి, ఎవరు చూడడానికి గాని అది హ్మ్. చాలా వల్గర్‌గా ఉంటది. లేపోతే హ్మ్. అగ్లీగా ఉంటదనమాట.
సో సొసైటీ కానీ వేరే వాళ్ళు ఎవరు చూసినా ఆడి స్టోరీ అనేది అగ్లీగా కనబడుతుంది కాబట్టి దీనికి అగ్లీ స్టోరీ పెట్టాలని చెప్పి అప్పుడు తర్వాత అంటే ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు చెప్పాను కదా సార్ నేను బాలీవుడ్ స్టైల్లో ఉండాలి ఇది అని చెప్పి గాండు అని టైటిల్ పెట్టాను అనమాట. అవును చెప్పారు. స్టేజ్ మీద చెప్పాను కదా సార్, అది కొద్దిగా వైరల్ అయింది. ఆ గాండు అని పెట్టాను. పెట్టిన తర్వాత ఛాంబర్కి రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఛాంబర్లో చాలా అంటే ఇలాంటి టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా ఉంటుంది అలా టైటిల్ అలాంటి పెట్టకూడదు పెట్టకూడదని ఉంటుంది సార్. అంటే అది గాండు అనేది హిందీలో బూత్ సార్ యాక్చువల్గా. హిందీలో మనం అయితే ఇక్కడ జనరల్గా చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం, అది గాండు అని మనం మామూలుగా అనేసుకుంటాం. హిందీలో బూతు, సో అది పెట్టకూడదని చెప్పేసి చెప్పారనమాట. చెప్తే ఇంకా వేరే టైటిల్ ఏం పెడదాం గాండుకు దగ్గరుండేలాగా, అంటే జనాలకు గాండు అనే టైటిల్ వెళ్ళాలి కానీ అది బయటికి ఫిల్మ్ ఛాంబర్ యాక్సెప్ట్ చేసి ఇలా ఉండాలని చెప్పి వేరే వేరే ఏమన్నా వెతుకుదామని ట్రై చేశాను. ట్రై చేస్తే ఎక్కడ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకులే మనం అందరికీ ఐ మీన్ ఫిలిం ఛాంబర్లో వాళ్ళ దగ్గర బ్యాడ్ అవ్వడం, మనం ఇప్పుడిప్పుడే ఒక స్టెప్ వేస్తున్నానని చెప్పి సరే అని అప్పుడు క్లాస్ టైటిల్ పెడదామని సీతాపహరణం అని ఒక టైటిల్ పెట్టాను సార్. దీనికి ఇదే కథకి సీతాపహరణం అని పెట్టాను. పెట్టి ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. సినిమా పూర్తి అయ్యే వరకు కూడా ఆల్మోస్ట్ ఇంకా రిలీజ్కి సినిమా వర్క్ షూటింగ్ అయ్యేంత వరకు కూడా అగ్లీ స్టోరీ టైటిల్ లేదు, సీతాపహరణం అనే దాని మీద వర్క్ చేసాం మేము. ఓకే. చాలా ఎవరికైనా చెప్తుంటే సీతాపహరణం అని టైటిల్ చెప్తుంటే ఏంటి వాళ్ళకి అర్థంగా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు అనమాట. సీతాపహరణం అంటే రావణుడు తీసుకెళ్ళడం, అంటే ఈ రాముడు రావణాసురుడు, ఇది నేను బేసిక్ గా అనుకున్నది ఇది అనమాట సార్, రావణాసురుడి దగ్గరికి అని చెప్పేసి. సో అందుకని సీతాపహరణం అని పెడితే జనాలకి ఎవరికి ఆ టైటిల్ రీచ్ అవ్వట్లేదు. అందుకని సరే ఇంకా రకరకాల టైటిల్స్ రాసుకున్నా, బ్యాడ్ బాయ్ లేకపోతే బ్యాడ్ స్టోరీ ఇలాంటివన్నీ రాసుకుని అప్పుడు ఇది చాలా వర్స్ట్గా ఉంటుంది కదా, ఇది వర్స్ట్ స్టోరీ లేకపోతే ఇలాంటిది ఏమైనా పెట్టాలని అగ్లీ స్టోరీ అని అప్పుడు పెట్టుకున్నాను అనమాట సార్. అది టీం అందరికి బాగా నచ్చింది. ఈ స్టోరీ గురించి సినిమా గురించి మాట్లాడే ముందు కొంచెం నేను మీ గురించి మాట్లాడాలి ప్రణవ్ గారు. అంటే లైక్ మీకు కాకినాడలో థియేటర్ ఉందా? కాకినాడలో అంటే సినిమా థియేటర్ ఉంది సార్ మా కాకినాడలో, శివాజీ థియేటర్ అని చెప్పి. అవును. థియేటర్ అంటే మా డాడీ కూడా నావలిస్ట్ సార్. మా డాడీ నావల్స్ రాశారు, సినిమా నావల్స్ అవి, సినిమా కథలు రాశారు, నవల్స్ అవి రాశారు. అంటే ఆయన రాసిన ఫిలిం నావల్స్ ఏమైనా ఫిల్మ్స్ గా తీశారు సార్. అప్పుడు కృష్ణ గారు శ్రీదేవి గారితో గడసరత్తా సొగసరి కోళ్ళు అని చెప్పి ఒక సినిమా చేశారు. ఓకే విన్నాను. తర్వాత కయ్యాలమ్మాయి కలవారబ్బాయి అని చెప్పేసి దానికి కూడా మా డాడీ నవలే అనమాట సార్. అది ప్రొడ్యూసర్ ఏమో మా డాడీ, మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మా తాతయ్య గారిని తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయించారనమాట. మా తాతయ్య గారిది నర్సీపట్నం, మా తాతయ్య గారితో ప్రొడ్యూస్ చేయించారు ఆ సినిమా కయ్యాలమ్మాయి కలవారబ్బాయి అని. మా డాడీకి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు సుమన్ తోటి ఒక సినిమా స్టార్ట్ చేశారు, సుమన్ గారితో, అది అవ్వలేదు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారితో ఒక సినిమా చేశారు. సో ఇలాంటివన్నీ చేసి తర్వాత అక్కడి నుంచి వర్కౌట్ అవ్వక చెన్నైలో ఉండేవారు అనమాట సార్ మెడ్రాస్లో. అక్కడి నుంచి వచ్చేసి థియేటర్ కట్టారు కాకినాడలో. థియేటర్ కట్టారు. నేను రోజు స్కూల్ నుంచి రావడం, థియేటర్కి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, సినిమా చూడడం, అదే అనమాట సార్. కాకినాడ యాక్చువల్లీ నిజంగా థియేటర్స్ ఉంటాయి, ఒక లైన్ అంతా రోడ్ అంతా థియేటర్ సార్, సినిమా రోడ్ అంతా థియేటర్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దానికి ఎందుకో మరి థియేటర్ సిటీ అని కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఎక్కువ థియేటర్స్ కూడా ఉంటాయి కదా. అవును సార్, ఒకే రోడ్లో 28 థియేటర్స్ ఉండేవి సార్ ఇది వరకు. ఇప్పుడు తగ్గిపోయి కొన్ని కళ్యాణ మండపాలు, తర్వాత ఏమో వేరే ఆడిటోరియంస్ అవి చేశారన్నమాట. ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది థియేటర్ అంటే? అసలు మీ ఒకప్పుడు థియేటర్ ఒకటే ఎంటర్టైన్మెంట్, ఇప్పుడంటే ఓటీటీస్ కానివ్వండి, సినిమాల్లో మనం నేనింతే సినిమాల్లో అట్లే చూస్తుంటాం కదా సార్. సినిమా రిలీజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అలాగే పండగ ఎంజాయ్ చేస్తాం అనమాట మేము. సినిమా రిలీజ్ అయిందంటే పండగ సార్ మా థియేటర్లో. అంతేగాని మామూలుగా సంక్రాంతి అప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతాయి. అవును అవును. కానీ మాకేంటంటే సినిమాలో థియేటర్లో ఉండే మాకు ఏ సినిమా రిలీజ్ అయినా ప్రతిసారి రిలీజ్ అయినప్పుడల్లా పండగే, జనాలు ఎక్కువ మంది వస్తారు. అవును సార్. నేను నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత థియేటర్లో కూర్చొని టికెట్లు అమ్మాను మా థియేటర్లో. బుకింగ్లో కూర్చొని టికెట్లు అమ్మి గేట్ దగ్గర ఐ మీన్ లోపల టికెట్లు చెంపడాలు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను అనమాట సార్. ఆపరేటర్గా అప్పుడప్పుడు ఆపరేటర్ మానేస్తే థియేటర్లో షో వేసి వండి. అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ హీరో ఎవరు అవుతారు అంటే కాకినాడలో కానీ మీ థియేటర్లో కానీ ఎక్కువగా? అంటే అందరూ వస్తారు వెళ్ళి కాదనట్లేదు కానీ కొంచెం అంటే మా థియేటర్లోకి వచ్చేసరికి బాగా చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా వేసామంటే మాది కొద్దిగా క్లాస్ థియేటర్ కాదనమాట సార్, మాస్ థియేటర్. బయట టెంట్ హౌస్ నుంచి కుర్చీలు తీసుకొచ్చి కుర్చీలు లోపల లోడ్ చేసేవాళ్ళు అనమాట. ఒక చైర్ క్లాస్లో 100 కెపాసిటీ ఉంటే 300 కుర్చీలు వేసి కూర్చోబెట్టేవాళ్ళు అనమాట సార్ థియేటర్ సినిమాలకి. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అయితే చాలా పెద్ద హిట్ మా దాంట్లో, బాగా ఆడింది. ఇప్పుడు మీరు అదే అగ్లీ స్టోరీని కాకినాడలో రిలీజ్ చేసినప్పుడు ఏంటి మీ ఎలా అనిపించింది? అంటే నాకు కాకినాడతో తర్వాత అంత బాండింగ్ అంటే థియేటర్ తర్వాత మేము థియేటర్ తీసేసి అపార్ట్మెంట్స్ కట్టాం అనమాట సార్. అక్కడ థియేటర్ బిజినెస్ బాగోలేదని థియేటర్ పట్టుకొచ్చాం. సో అప్పటి నుంచి నేను నా సిటీకి డిస్కనెక్ట్ అయిపోయాను, కాకినాడ సిటీకి డిస్కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. నాకు కాకినాడ మీద పెద్ద ఎమోషన్ ఏం పెట్టుకోలేదు అనమాట సార్ నేను. ఓకే ఓకే ఓకే.
బట్ మీరు ఏడీగా వర్క్ చేశారు కదా? అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రాపర్గా ఎక్కడ వర్క్ చేయలేదు సార్. బేసిక్గా బిక్కే వేణుగోపాల్ గారిని లక్కీ మీడియా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా సార్, ఆయన దగ్గర జాయిన్ అయ్యాను అనమాట. నేను జాయిన్ అయిన తర్వాత ఆయన ప్రొడక్షన్లో అప్పుడు ప్రేమ ఇష్క కాదని ఒక సినిమా అవుతుంది. ఆ సినిమాకు ఒక 15 రోజులు వెళ్ళాను. అంటే రెగ్యులర్గా వెళ్ళేవాడిని కానీ నాకు పనులు చెప్పేవారు కాదనమాట సార్. అంటే బిక్కే వేణుగోపాల్ ప్రొడ్యూసర్ గారి తాలూకా అని చెప్పి ప్రొడ్యూసర్ మనిషి వచ్చాడు, ప్రొడ్యూసర్ మనిషి ఉంటే మన లోపల ఇంటర్నల్గా ఏమన్నా వర్క్ ప్రాపర్గా జరగకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్కి చెప్తాడేమో అని చెప్పి ఎవరు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వెళ్తే, అంటే సెట్లో మీరు ఎక్కువ లేరు? సెట్లో ఉన్నాను సార్ ఒక 10-15 డేస్. అంటే అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ మీరు మామూలుగా అయితే ఎక్కువ రైటింగ్ సైడ్ కానీ సెట్ సైడ్ ఎప్పుడు లేదు? లేదు సార్, లేదు. మరి అంటే ఇప్పుడు 2 hours డీల్ చేసినప్పుడు ఎంత కాదనుకున్నా మనకి కెమెరా డిపార్ట్మెంట్ అని, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అని, అంటే బేసిక్ క్రియేటివ్ పార్ట్ ఉన్నప్పుడు ఉంటది కానీ మీరు తీసినప్పుడు నాకు అంటే కొత్త డైరెక్టర్ లా అనిపించలేదు నాకైతే ఈ సినిమా తీసినప్పుడు. ఎలా ఏంటి మేనేజ్? అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ అది. ఇంట్రెస్ట్ తోటి నేను దీని తర్వాత ప్రేమేష్ కథల తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వర్క్ చేశాను. ఓకే ముగ్గురు ఉంటారు, హెబ్బా పటేల్. అవును సార్, దానికి చోటకే నాయుడు గారు డిఓపి సార్ దానికి. ఓకే. అప్పుడు చోటకే నాయుడు గారు ఆ కెమెరా పక్కనే ఉండి అనమాట. నేను కెమెరా పక్కనే ఉండి అంటే నాకు ఏ వర్క్స్ చెప్పకుండా టీసీఆర్ బుక్ ఒకటి ఇస్తారు సార్. టీసీఆర్ అనే ఒకటి రాస్తారు, ఓకే అయిన షార్ట్స్ రాసుకుంటారు. దానికోసం నేను ఎప్పుడు అక్కడ మానిటర్ దగ్గర కానీ లేకపోతే కెమెరా దగ్గర కానీ ఉండి ఉన్నాను. అది నాకు కొద్దిగా హెల్ప్ అయింది సార్. అది ఇప్పుడు అది కెమెరా దగ్గర కూర్చుని అవి చూసుకుంటూ. మరి ఈ ఫిలిం మీరు అగ్లీ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్ ఏమైనా ఫాలో అయ్యారా? అంటే ఈ బీట్స్ ఇక్కడ వస్తే బాగుంటది, ఇలా ఆపాలి, ఇది అంటే పర్టికులర్గా రూల్స్ మనం బుక్స్ లో చదివినట్టుగా లేకపోతే సినిమా ఇలాగ ఉంటాయి కదా సార్, అలాగే అనుకోలేదు సార్. కథని ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాలి, ఎక్కడ ఆపితే ఎక్కడి నుంచి బాగుంటుందని ఇంట్రెస్టింగ్ గా చేసుకుందాం అనుకున్నాను తప్పించి ఇక్కడ బీట్స్ లేకపోతే సినిమా లాంగ్వేజ్ లో అలాగేం వేసుకోలేదు సార్. నేను ఎక్కడ వర్క్ చేయలేదు. నాకు నా ఇంట్రెస్ట్ తోటి కథని నేనైతే స్క్రీన్ మీద ఎలా చూస్తాను, ఎలా చూస్తే బాగుంటుంది అనిపించింది, అది నేను తీసుకున్నాను అనమాట సార్. ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఎంతో కొంత రీసెర్చ్ చేస్తారు కదా ఈ సైకాలజీ మీద, లేదంటే ఇలాంటి సైకోపాత్స్ ఎవరైనా ఉన్న వాళ్ళని కలిసారా మీరు? సైకోపాత్స్ ఎవరిని కలలేదు సార్. అమ్మాయిల పెయిన్ చూసాను సార్ నేను బయట. ఓకే. అంటే 4 గోళ్ల మధ్యలో ఉండే పెయిన్ బయటికి ఏంటంటే ఫ్యామిలీ చాలా అందంగా కనబడుతుంటారు. బయటకు వచ్చి హస్బెండ్ వైఫ్ని వాళ్ళని బయట మనం ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ 4 గోళ్ల మధ్యలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. అలాంటి పర్సనల్గా లోపల ఒక అమ్మాయి రూమ్లో పర్సనల్గా ఫీల్ అవుతుంది అలాంటివన్నీ కొన్ని చూశాను అనమాట సార్ నేను. ఒక అమ్మాయి ఇంత పెయిన్ అనిపిస్తుంది, సొసైటీ బయటికి మాత్రం చాలా మంచిగా కనబడతారు వాళ్ళు అని చెప్పి అనిపించి. ఇప్పుడు మీరు అంటే నాకు గుర్తొచ్చింది, అమ్మాయి బొమ్మలు ఎక్కువ తయారు చేస్తుంది. అంటే ఫస్ట్ సీన్ నుంచి కూడా కొంచెం అమ్మాయి బొమ్మ క్రియేట్ చేస్తున్నట్టు చూపించారు అంటే స్కూల్లో కూడా. దానికి ఏమైనా మీరు లాస్ట్ లో అంటే ఎలా అనుకున్నానంటే సార్, ఆ అమ్మాయి లైఫ్ ని డిజైన్ చేసుకుందాం అనుకుంటుంది, అది బాగా ప్రాపర్ గా సెట్ అవ్వట్లేదు అన్న దాని మీద నేను ఆ అమ్మాయి లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని చెప్పి అలా ఒకటి పెట్టాను అనమాట సార్. యాక్చువల్లీ క్లైమాక్స్ వేరే అనుకున్నాను సార్. యాక్చువల్గా లాస్ట్ చూసేసరికి ఈ అమ్మాయి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఒక బొమ్మ డిజైన్ చేస్తుంది కదా సార్, ఒకటి ఏదో తయారు చేస్తుంది. లాస్ట్ టైం చూసేసరికి అది అప్పుడు రివీల్ చేస్తే దానికి పర్ఫెక్ట్ షేప్ పర్ఫెక్ట్ ఫామ్ వచ్చి అప్పుడు ఈ అమ్మాయి లైఫ్ అందులో రిఫ్లెక్ట్ అయ్యేలా చేద్దాం అనుకున్నాను అనమాట సార్. కానీ అలా చేయకుండా ఈ మెంటల్ హాస్పిటల్ ఈ దీంట్లో యాక్చువల్ అది కూడా బాగుండేది. మీరు అన్నది ఈ మీనింగ్ బాగుంది, కానీ అమ్మాయి చేస్తున్న బొమ్మ రివీల్ చేయకుండా లాస్ట్ లో చేస్తుంటే కూడా ఇంకా గట్టి ఇంపాక్ట్ ఉంది. అలా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా లాస్ట్కి సరి అంటే బడ్జెట్ రీజన్స్ ఆ పెద్ద బొమ్మ చేసి ఎక్కడో ఏ డెహ్రాడూను సినిమా చూసారు కదా సార్ మీరు, లాస్ట్ లో వీళ్ళిద్దరూ ఒక సాంగ్ లో పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉన్నారని. చాలా షార్ట్స్ ఆ మూమెంట్ యాక్చువల్ గా డెహ్రాడూన్ ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నాను అనమాట సార్ వేరే చోట. ఇక్కడ వీడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు, ఎక్కడో వీటితో సంబంధం లేకుండా వీడి గాలి కూడా తగలకుండా ఉండే అంత దూరం వెళ్ళిపోవాలనుకుని ఎక్కడో డెహ్రాడూన్లో ప్లాన్ చేశాను. సో బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల అదేమీ వెళ్ళకుండా ఇక్కడే ఒక ఫామ్ హౌస్ తీసుకుని ఫస్ట్ డైరెక్టర్ అన్నప్పుడు చాలా బడ్జెట్ కన్స్టెంట్స్ చాలా ఉంటాయి కదా. బడ్జెట్ అనే కాదు సార్, అన్ని టైం కన్స్టెంట్స్, బడ్జెట్ కన్స్టెంట్స్, తర్వాత మిగిలిన ఇష్యూస్ చాలా ఉంటాయి సార్ అన్ని. దీనికి ఏంటి మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు ఈ ఫిలిం చేస్తున్నప్పుడు టిల్ థియేటర్ రిలీజ్ వరకు? సార్ నాకు అంటే నేను ఏది చేసుకున్నా అందరూ అదే సార్. యాక్చువల్గా మీరు కానీ ఎవరు చేసుకున్నా ఏదైనా ఒక వర్క్ చేసుకుంటే చాలా ప్రాపర్గా పెట్టుకుంటాం కదా సార్ మనం. నేను కూడా దీనికి పేపర్ వర్క్ ఎక్కువ చేసుకున్నాను సార్. నేను ఫస్ట్ ఒక 1 year పాటు 1 year కన్నా ఎక్కువ ఒక 14 months అలాగా పేపర్ వర్క్ చేసుకుంటూ అనమాట. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకోలేదు, ఎవరిని పెట్టుకోలేదు, నేనే రాసుకునేవాడిని. వెనకాతల ఒక మూవీ ఏ ప్యాటర్న్లో ఉండాలి, మూవీ టోన్ ఎలా ఉండాలి, చాలా కష్టం కదా. ఇది ఓకే, ఈ సీన్, ఈ లైన్, ఈ డైలాగ్ కన్ఫర్మ్ చేసుకోవడం చాలా కష్టం కదా. ఇప్పుడు రాసేటప్పుడు మీరు ఏడీస్ని కూడా పెట్టుకోలేదు అన్నారు కదా. ఎక్కువగా ఏం చేస్తారంటే డైరెక్టర్ ఏడీస్ తో డిస్కషన్స్ ఎక్కువ అవుతాయి. 4 perspectives వస్తే ఏది బెటర్ అని ఒక డెసిషన్ వస్తుంది కదా. మరి మీరు ఎలా ఏంటి అంటే ఫస్ట్ కథ రాసుకుని మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ ఉదయ్ని అఖిల్ అని చెప్పి నాకు 2 friends ఉన్నారు సార్. తర్వాత మా బ్రదర్ ఉన్నాడు అశ్విన్.
వీళ్ళతోటి కథ డిస్కస్ చేసి వాళ్ళు ఏమైనా బెటర్మెంట్స్ ఇంకా చెప్పడం అలాంటి వాటిలో వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను అనమాట నేను. నందు గారేనా ఫస్ట్ హీరో అనుకున్నది మీరు? ఫస్ట్ కథ రాసుకున్న వెంటనే నందు గారికి ఫోన్ చేశాను సార్ నేను. కథ అయిపోయింది. అవునా? చాలా మా ఇంట్లో నా వైఫ్కి మా తమ్ముడికి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నందు గారికి ఫోన్ చేసి ఫస్ట్ టైటిల్ గాండు అని డిజైన్ చేసుకున్నది ఉందన్నమాట. అది లోకల్ నేను అంతకుముందు 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాను అనమాట సార్. అవి ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసిన దానికి పోస్టర్ డిజైనర్ ఉంటే అతనితో డిజైన్ చేయించుకున్నాను అనమాట గాండు అని టైటిల్. అది నందు గారికి వాట్సాప్లో పంపించి ఆయనకి ఫోన్ చేసి లైన్ చెప్పాను అనమాట. చెప్తే అదిరిపోయింది బ్రో, సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది, చేద్దాం అన్నారు. కానీ తర్వాత అంటే ప్రొడ్యూసర్ ఎవరని అడిగారు. ప్రొడ్యూసర్ ఎవరు లేరు బ్రో, ఇలాగా నేను మా ఫ్రెండ్స్ కలిపి చేద్దాం అనుకుంటున్నాం, ఇలాగా మనీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి అని చెప్పాను అనమాట. చెప్తే అంటే అలా చేసిన సినిమాలు మ్యాక్సిమం రిలీజ్ అవ్వవు కదా సార్, షూటింగ్లు కూడా పూర్తి అవ్వవు, సినిమా మధ్యలో ఆగిపోతుంటాయి. సో అవన్నీ ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పేసి ఆయన ఏదైనా మంచి ప్రొడక్షన్ ఉంటే చేద్దాం బ్రో అని చెప్పారనమాట. సో అప్పుడు మళ్ళీ ఆగిపోయాను, సినిమా చేయకుండా ఆగిపోయి ఫస్ట్ బిక్కిం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. అప్పుడు మళ్ళీ అంటే ఆయనతో ఇదివరకు ట్రావెల్ చేసిన రిలేషన్ ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్తే అప్పుడు అది ఫస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పాను కదా సార్, వెబ్ సిరీస్ కదే చెప్పాను అనమాట. చెప్తే అలా కదని చెప్పేసి అప్పుడు కొద్దిగా ఆయన గైడ్ చేశారనమాట. ఇప్పుడు లక్కీ మీడియా సపోర్ట్ తోటి చేద్దామని చెప్పి గోపి గారితో మాట్లాడి నందు గారి దగ్గరికి వెళ్ళి ఇలా గోపి గారు ఉంటారు, బిక్కిం వేణుగోపాల్ గారు సపోర్ట్ అని చెప్పేసి అంటే అప్పుడు ఒప్పుకున్నారు అనమాట సార్. సో ఎండ్ ఆఫ్ ద డే చాలా రిస్క్తో చేసినంతసేపు కూడా రిస్క్, రిలీజ్ అయినంత వరకు రిస్క్లోనే ఉన్నారు. కంప్లీట్ ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ ఉంది అనేది. ప్రొడక్షన్ కూడా మేము ఫస్ట్ 60 lakhs చేద్దాం అనుకున్నాం సార్. సినిమా 60 lakhs చేద్దాం అనుకుని మా ఫ్రెండ్ రాజునాగ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు సార్. మీ ఇద్దరం ఎరేనా మల్టీమీడియా కాకినాడలో చేసినప్పుడు క్లాస్మేట్స్ అనమాట. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. మీ ఇద్దరం హైదరాబాద్లో రూమ్మేట్స్గా చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం సార్, ఒక 20 years నుంచి. సో నేను ఎప్పుడు కథలు రాసుకున్నా తనకు చెప్పేవాడు అనమాట. ప్రతిసారి ఏ కథ రాసినా ఏదైనా చిన్న ఐడియాస్ వచ్చినా అవన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట. సో ఇలా చిన్న చేద్దాం ఒక 60 lakhs అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే, అంటే ఫస్ట్ తను కూడా తను ప్రొడక్షన్లోకి దిగాలని ఏమనుకోలేదు. నేను బయట చాలా చోట్ల చెప్పాను, ఎక్కడ ఎవరైనా యాక్సెప్ట్ బిలీవ్ చేయరు. అంటే నేను ప్రాపర్గా అసిస్టెంట్గా కూడా ఎక్కడ వర్క్ చేయలేదు సార్ నేను. దాంతో ఎవరు బిలీవ్ చేయలేదు. బిలీవ్ చేయకపోతే మా ఫ్రెండ్ని అడిగాను, మరి ఎక్కడ అవ్వట్లేదు, ఏదో చేయాలి అని చెప్పేసి అంటే, సార్ తనకి సామర్లకోటలో ఒక సైట్ ఉందన్నమాట సార్. తనకి ఆ సైట్ అమ్మేశాడు. అదొకటి కాకినాడలో ఏడీబీ రోడ్లో ఒక సైట్ ఉంది, అదొక సైట్ అమ్మేశాడు. ఆ 2 సైట్లు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, సరే ఇది స్టార్ట్ చేసేయని చెప్పాడు అనమాట. అప్పుడు అది తీసుకుని గోపి గారి దగ్గరికి వచ్చాం, ఆ డబ్బులు బ్యాంక్లో వేసుకుని. మీరు కథను నమ్మడం, మా ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మడం కన్నా ఆయన మిమ్మల్ని నమ్మడం చాలా గ్రేట్ సార్. అవును సార్. అంటే తను సినిమా డబ్బులు వస్తాయా, నేను స్టార్టింగ్లోనే అందరూ ఏం చెప్తారంటే కథ రాసుకున్నప్పుడు, అంటే అందరికీ అసలు జనరల్గా మన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం, హిట్ కొట్టేస్తాం, ఇదేదని చెప్తాం. నేను మా ఫ్రెండ్కి ఎప్పుడు అలాంటి ఫేక్ ప్రామిస్ ఎప్పుడు చేయలేదన్నమాట సార్. నేను బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం, హిట్ కొట్టేస్తాం, డబ్బులు వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం పెట్టిన డబ్బులు అని చెప్పి అనమాట. ఇప్పుడు వచ్చేసినట్టే కదా? వచ్చినట్టే సార్, డెఫినెట్గా. ఇంకా చేతికైతే ఇంకా అందలేదు సార్, కానీ కనబడుతుంది అనమాట, వచ్చేలాగైతే కనబడుతుంది. సూపర్. తను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా ఉండాలి అలాంటి వాళ్ళు. తను ఏం చేశాడంటే, సినిమా నాకు డబ్బులు పెట్టినప్పుడు వస్తే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది, రాకపోతే మాత్రం నీకు ఇంకో సినిమా వస్తే చాలు, అది నీకు ఇంకో సినిమా రావాలి, దీనివల్ల డబ్బులు పోయినా దీనివల్ల నీకు ఇంకో సినిమా వస్తే నువ్వు లైఫ్లో సెట్ అవుతావు కదా, అది చాలని చెప్పాడు అన్నమాట. నిజంగా అంటే నాకు చాలా ఇంప్రెషన్ పెరిగింది మీ ఫ్రెండ్ మీద. అంటే ఉన్నదంతా ఇచ్చేసి మీకు ఇంకా ఒక సినిమా రావాలని కోరుకోవడం అనేది యాక్చువల్లీ ఉండాలి సార్ కొంచెం అలాంటి వాళ్ళు. కానీ తర్వాత 60 lakhs మేము పెట్టుకున్నది ఎక్కడ సరిపోలేదు సార్. మేము ఆబ్వియస్లీ సినిమా స్టార్ట్ అయితే ఏట సరిపోదు సార్, ఎంత లో బడ్జెట్ వేసుకున్నా సినిమా. ఫస్ట్ చిన్నది FX6 కెమెరా అనుకున్నాం, ఫస్ట్ అవికా గోర్ అనుకోలేదు, ఇంకో చిన్న హీరోయిన్ ఎవరైనా ఒక 5-6 lakhs రెమ్యూనరేషన్ తీసుకుంటే చిన్న హీరోయిన్ ఎవరో దొరుకుతారు అలాంటి వాళ్ళతో అనుకున్నాం. చూసరికి అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు, అది దొరికారు కానీ స్పాన్ కొంచెం ఉంటే. నేను నిజమే సార్, మీరు ఎందుకంటున్నానంటే ఒక స్టోరీ, నేను ఒక సినిమా చూసాను, సినిమా పక్కన పెట్టండి, ఆ సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగున్నప్పుడు పెద్ద హీరోనే, అప్పుడు చాలా పెద్ద హీరో, ఆయన ఇప్పుడు హీరో కాదు, అంత పెద్ద హీరో కాదు, ఓపెనింగ్స్ లేవు, కానీ ఆ సినిమా బాగుంది. సినిమా నాకు నచ్చింది, జనాలు లేట్గా వచ్చారు, చాలా స్లోగా వచ్చారు. దానికి ఒక పెద్ద ఫేస్ పార్ట్ ఉంటే ఇంకా రీచ్ ఉందని కదా అనిపించింది. కొన్ని స్టోరీలకి నీడ్. అవును సార్, డెఫినెట్గా. అది ఇప్పుడు మాకు రిలీజ్ అప్పుడు కూడా మేము అది ఫీల్ అయ్యాం సార్. సినిమా రిలీజ్ అప్పుడు అంటే రిలీజ్కి అంటే నందు గారు మాకు 100% ఆయన బ్లడ్ స్వెట్ సోలు మొత్తం అన్ని పెట్టి చేశారు సార్. ఆయన మామూలు ప్రమోషన్ చేశారు, హాస్టల్లో కూడా దూరం చేశారు. కానీ నేను నందు గారు ఫీల్ అయింది ఏంటి అంటే, సినిమా రిలీజ్ టైంలో మనకి రిలీజ్కి సపోర్ట్కి ఎవరైనా ఒక పెద్దోళ్ళు మన వెనకాతలు ఉంటే సినిమా కొద్దిగా ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళేది, సినిమా ఎక్కువ రీచ్ వెళ్ళేదని నేను నందు గారు ఫీల్ అయ్యాను అనమాట.
ఇప్పుడు మా సినిమాకి పెద్ద వెనకట్ల మమ్మల్ని పట్టుకొని కొద్ది ముందుకు తోసేవాళ్ళు ఎవరు లేరు సార్. నందు గారు నన్ను తోయడం, నేను నందు గారిని తోయడం. కానీ ట్రైల్ చేశారా అంటే పేర్లు వదిలేండి ఎవరైనా ఏది సార్? ట్రై చేశారా? ట్రై చేసాం సార్, ట్రై చేసాం సార్. సినిమా చూసి అంటే ఈ సినిమా కొద్దిగా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది కదా సార్. సినిమా చూసి అమ్మో ఇలాంటి సినిమాలు ఎక్కవండి, సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉంది, ఇవి ఎక్కడ వచ్చి ప్రమోట్ చేయడానికి కూడా సినిమా చూసినప్పుడు సార్. అంటే సినిమా ఎవరైనా కొనుక్కుంటారు అనుకున్నా, కొనుక్కుంటారు ఇవన్నీ అనుకుంటే ఫస్ట్లో సినిమా చూసి సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉందండి ఎవరు అని చెప్పేసి అలాంటివన్నీ మధ్యలో పెద్ద ప్రొడ్యూసర్లే పెద్దోళ్ళు అంటే పర్లేదు సార్, బాగా తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో. అదేలేండి. అలాంటివన్నీ దెబ్బలు బాగా తగిలేదు సార్. సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని ఒక 6 నెలలు కూర్చున్నాం సార్. ఖాళీగా కూర్చోడంటే ప్రయత్నిస్తున్నాం. ఇంకా వేరే ఒక ఆయనకి చూపించాం, ఆయన నవంబర్లో సినిమా చూసాడు. ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ కి రిలేటెడ్ అనమాట. అతను నవంబర్లో సినిమా చూసారు, November 20. సినిమా చూసి సినిమా నాకు బాగా నచ్చిందండి, అనురాగ్ కశ్యప్ స్టైల్లో ఉంది మీ సినిమా, నాకు తెగ నచ్చేసింది. నేను డిసెంబర్లో నాకు కొన్ని వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, జనవరిలో మనం పెట్టుకుందామండి అగ్రిమెంట్స్ అవిని అని చెప్పి ఫిబ్రవరిలో రిలీజ్కి వెళ్ళిపోదాం అన్నారు. సో అప్పుడు వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేద్దాం అనుకున్నాను అనమాట, February 14th. సో ఆయన చెప్పి మమ్మల్ని అలా కూర్చోబెట్టి ఈ వీక్ బాంబే వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నానని చెప్పి అలా ఒక 3-4 months టైం వేస్ట్ అయిపోయింది అనమాట సార్ మాది. అయిపోయిన తర్వాత ఆయన ఏ కండిషన్స్ చెప్పారో అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాం. అయినా కానీ ఆయన డిలే చేస్తూ ఉన్నారనమాట. ఉంటే ఇంక సరే ఒకరోజు చెప్పారు, ఇంకా ఇది ఎక్కడ పని అవ్వట్లేదండి మీ సినిమా అన్నారు. ఆ రోజు రాత్రి 10:30కి ఎప్పుడు మాట్లాడితే సినిమా ఎక్కడ పని అవ్వట్లేదండి, మీకు ఏమన్నా ఉంటే చూసుకోండి వేరే ఆప్షన్ అన్నారు. అంటే ఆ రోజు కారులో రోడ్డు పక్కన మా ఫ్రెండ్ అఖిల్ ఉదయం చెప్పాను కదా, వాళ్ళ ఫ్లాట్ కింద ఉన్నానమాట. వాళ్ళు అప్పుడు ఇంకా రాలేదప్పుడు. కారులో కూర్చుని కొంచెంసేపు అలాగ బాధపడ్డా అనమాట. కారులో కూర్చుని ఏంటి సినిమా ఎవరు కొనకపోతే నా ఫ్రెండ్స్ డబ్బులు పెట్టాడు, ఆ డబ్బులు సరిపోతే నేను మా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, అనిత, సునీత, ఇలా కామరాజు, ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న అమౌంట్స్, చాలా చిన్న అనమాట. నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు, నా వైఫ్ గోల్డ్, ఇవన్నీ సినిమాలు జనరల్గా అందరూ చేసేది. కాకపోతే ఏంటంటే నేను డౌట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు సినిమా ఎవడో కొనకపోతే ఏంటి నా లైఫ్ ఏమైపోద్ది, వీళ్ళందరూ నన్ను నమ్మేసి డబ్బులు పెట్టారు. మా తమ్ముడు ఫ్లాట్ అమ్మేసి తను డబ్బులు, ఇవన్నీ చాలా అయ్యాయి అనమాట సార్. అవన్నీ ఈ సినిమా ఎవరు కొనుక్కోకపోతే ఏమైపోతుంది, నా లైఫ్ ఏమైపోద్ది, ఇంకో సినిమా కూడా చేయడానికి ఉండదు, ఈ సినిమా రిలీజ్ అయిపోతే ఇంకో సినిమా ఎవరు ఇస్తారు సార్ మనకి, అందుకని చెప్పి ఓన్ రిలీజ్ చేసుకోవడం కూడా అదొక డబుల్ పని. అవును సార్, చాలా కష్టం. ఓన్ రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేసి పెడతారని చెప్పి వెళ్తే వాళ్ళు రిలీజ్కి థియేటర్స్కి ఇంత ఖర్చు అవుతుంది, ఆ అమౌంట్ పెట్టుకోండి అని చెప్పారు. చెప్తే అది అవన్నీ మళ్ళీ అప్పటికే ఉన్నవన్నీ అమ్మేసాం సార్. యాక్చువల్గా అమ్మేసి చేసాం ప్రాపర్గా భయపడిపోయాను అనమాట నేను. తర్వాత ఎప్పుడైతే అతను సినిమా అవ్వట్లేదని చెప్పాడో, నేను ఉపేందర్ గారి సినిమాలు బాగా ఇష్టం అనమాట సార్ నాకు. అవును చెప్పారు, ఉపేందర్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఆయన ఏ సినిమా చూస్తుంటాను అనమాట ఎప్పుడైనా నాకు మూడు బాగోపోతే. ఆ ఏ సినిమాలోని అంబకల్లు ఎర్రబడితే సాంగ్ ముందు ఇలా హ్యాట్ దులిపి తల మీద పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని ఆ సాంగ్ నేను చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతుంటాను అనమాట ఎప్పుడు. మళ్ళీ ఒక్కసారి ఆ సినిమా చూశాను, సరే ఎవరో వదిలేశారు, మన సినిమాని మనమే మోసుకోవాలి, మనల్ని ఎవడో మేడని చెప్పి ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇంకా అందరినీ కలడం, అందరినీ తిరగడం చేసుకుంటే ప్రాపర్గా రిలీజ్ అయింది అనమాట సినిమా. నాకు సినిమా ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన సేమ్ డే ఆంధ్ర సీడెడ్ బిజినెస్ అయిపోయింది సార్ నాకు. అవునా? సేమ్ డే ట్రైలర్ చూసాక సార్ ఆంధ్ర సీడెడ్ మార్నింగ్ ట్రైలర్ లాంచ్ అయింది, మా ఈవినింగ్కి వచ్చి మాట్లాడుకున్నారు, నెక్స్ట్ డే అగ్రిమెంట్, నెక్స్ట్ డే అమౌంట్ అడ్వాన్స్. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన ఒక 3-4 daysకి అమెజాన్ ఫిక్స్ అయింది సార్. దాని తర్వాత ఇంకో 1 weekకి హాట్స్టార్ ఫిక్స్ అయింది. అలాగన్నీ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళింది కాబట్టి బాగా కొద్దిగా సెట్ అయింది సార్. అంత కష్టం ఉంది సినిమా తీసినప్పుడు, చాలా ఈజీ నాకు తెలిసి, ఇదే చాలా కష్టం. ఎందుకంటే తీయడం అందరికి తెలుస్తుంది, దానికన్నా నాకు ఇదే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. అంటే అందరి లైఫ్లోని స్ట్రగుల్ ఉంటుంది సార్, అందరి లైఫ్లోని. ఇప్పుడు నా సినిమా ఫీల్డ్, నేను సినిమా నాకు దీన్ని ప్రేమించి వచ్చి ఇది ఇష్టం అని చెప్పి, అంటే స్వార్థం ఉంటుంది కదా సార్. నా పేరు స్క్రీన్ మీద చూసుకోవాలి, తెర మీద చూడాలి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్ అని తెర మీద చూడాలన్న కోరికతోటి, నా స్వార్థంతో నేను జనాల్లోకి రీచ్ అవ్వాలని చెప్పి నేను ప్రేమించి దాన్ని ఉన్నాను కాబట్టి రిస్క్లన్నీ ఫేస్ చేశాను సార్. నేను ఇవన్నీ లేకుండా డబ్బులు సంపాదించాలంటే ఊర్లో ఒక కిరాణా షాప్ పెట్టుకుని, మాకు అపార్ట్మెంట్స్ కట్టాం, అందులో కింద షాప్ ఉంది, ఆ షాప్లో కిరాణా షాప్ పెట్టుకున్నా, లేకపోతే నేను అంతకుముందు యానిమేషన్ VFX కోర్స్ చేశాను. ఎక్కడైనా వెళ్ళిపోయినా ఏదో ఒక జాబ్, ఏదో ఒక డబ్బులు సంపాదించడం అయితే సంపాదించారు సార్. కానీ డబ్బులు సంపాదించాలనుకోవడం కన్నా డైరెక్ట్గా నాకు ఐడెంటిఫికేషన్ కావాలి అనుకున్నాను అనమాట, దానికోసం సార్.
సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ రాస్తున్నాం సార్. అయిపోతుంది, బాగా వస్తుంది స్క్రిప్ట్. అంటే జోష్ వచ్చిందా దీని మధ్య? జోష్ ఇంకా కనిపించిందా? చాలా వచ్చింది సార్. అంటే మేము సినిమా ఇలా రిలీజ్ అవుతుందని ఎక్కడ అనుకోలేదు సార్ అసలు. ఓటీటీలో సినిమా చూస్తారు జనాలు అనుకున్నాం, కానీ మొన్న హాట్‌స్టార్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది సార్, టాప్ 10 వ్యూవర్షిప్ లిస్ట్ ఇండియాలో టాప్ 10 వ్యూవర్షిప్ లిస్ట్ అనమాట. ఓకే. అందులో మా అగ్లీ స్టోరీ టాప్ 3లో ఉంది సార్. మరి ఓ నైస్. రాజాసాబు, దురందర్, దాని తర్వాత అగ్లీ స్టోరీ హాట్‌స్టార్లో. అది ఇచ్చిన దానికి అమెజాన్లో కూడా ఒక 1 వీక్ 10 days ట్రెండింగ్లో ఉంది సార్. తర్వాత హాట్‌స్టార్లో అయితే 1 month ట్రెండింగ్లో ఉంది. ఆహాలో ట్రెండింగ్లో ఉంది. థియేటర్స్లో కూడా నైజాంలో కూడా బాగా కలెక్ట్ చేసింది సార్ సినిమా. నైజాంలో థియేటర్ బిజినెస్ బాగా జరిగిందా? థియేటర్ బిజినెస్ బాగా జరిగింది సార్. మీరు ఉపేంద్ర గారితో ఒక డే ఎప్పుడైనా సినిమా తీయాలనుకున్నారు కదా? ఆయనకి పెద్ద మెసేజ్ పెట్టాను సార్ ఆయనకి. అవునా? అంటే ఫస్ట్ పోస్టర్, అంటే ఆయన మా ఇంట్లో మా ఫాదర్ సినిమా ఫీల్డ్ అయినా సరే, నేను కొంతమంది డైరెక్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. యాక్చువల్గా బాలచందర్, తర్వాత భారతీరాజా గారు, మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ, వంశీ గారు, ఉపేందర్ గారు, వీళ్ళ సినిమాలు ఎక్కువ ఇష్టం అనమాట సార్ నాకు. సో వీళ్ళందరికన్నా నాకు ఉపేందర్ గారి సినిమాలు అంటే అది వేరేలా కనబడతాయి అనమాట అవన్నీ. సో నేను తీసిన ఫస్ట్ సినిమా పోస్టర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనుకుని ఆయనకి చాలా పెద్ద మెసేజ్ పెట్టాను. ఆయనకి నాలాంటి వాళ్ళు చాలా మంది పెడతారు కదా సార్, నేను ఎవరు తెలియదు. ఆయన రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే కలుస్తాను సార్ ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా అప్డేట్ ఏం చేయలేదా? రాస్తున్నాను సార్, స్క్రిప్ట్ అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. మేబీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఆడియన్స్ రియాక్షన్స్ ఓకే, రిలీజ్ తర్వాత లేడీస్ చాలా మంది మెసేజ్ పెట్టారు సార్. ఏమని, నా లైఫ్లో ఇలాంటి ఎంత లవ్ చేసే క్యాండిడేట్ ఉంటే నా లైఫ్లో, ఒక అబ్సెషన్ పక్కన పెడితే, బెడ్రూమ్లో ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే, ఇంత లవ్ చేసేవాడు నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా అర్థమైందా? నేను చలం గారి బుక్స్ బాగా చదువుతాను సార్. చలం ఒకటి, రంగనాయకం గారి బుక్స్, వంశీ గారి బుక్స్ ఇవి బాగా చదువుతాను అనమాట. చలం గారు ఎప్పుడు కూడా ఫెమినిస్ట్ అనమాట సార్ ఆయన బాగా. నేను చలం బుక్స్ అన్ని చదివేసినా మళ్ళీ చదువుతుంటా, ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ చదువుతుంటా. ఎందుకు అనిపించింది మీకు ఫెమినిస్ట్ అని? చలం గారు ఫెమినిస్ట్ సార్, నేను ఫెమినిస్ట్ కదా. అంటే నేను చలం గారి బుక్స్ చదవడం వల్ల నిజంగానే అమ్మాయిల్ని సొసైటీలో చూస్తున్నది ఇదంతా నాకు చలం గారి ఐస్ నుంచి చూస్తే అదంతా చాలా రాంగ్గా కనిపించింది అనమాట. సో చలం ఒక ఒకటి చెప్పారు అందులో, ఆయన రాసే బుక్లో ఏం చెప్పారంటే, నిజంగా ఒక అబ్బాయిని ఇష్టపడితే, ప్రేమించడం మొదలు పెడితే, నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను తట్టుకోగల మగాడు ఇప్పుడు వరకు భూమి మీద పుట్టలేదని చెప్పి చలం గారి బుక్లో చదివాను అనమాట. దాన్ని నేను ఇలా మార్చుకున్నాను అనమాట కథ రాసేటప్పుడు. అంటే మీరు ఇప్పుడు దాని కథను మార్చుకున్నారు ఆ డైలాగ్ బట్టి. నిజంగా అంత ప్రేమించే అమ్మాయి ఇప్పుడు దాకా మీరు మామూలుగా కూడా రియల్ టైంలో చూడలేదా, అబ్జర్వ్ చేయలేదా? అంటే తట్టుకునేంత మగాడు లేడని అన్నారు కదా. మగాడు లేడంటే ఇప్పుడు అబ్సెషన్ సినిమా వచ్చింది కదా సార్, అలా ఉంటుంది. అంత రియాక్షన్. యాక్చువల్ నాకు నిజంగా అదే, నేను సినిమా చూసిన తర్వాత కూడా, నేను అబ్సెషన్ చూసిన తర్వాత కూడా ఓకే రిలేటెడ్. కాకపోతే ఏంటంటే అది టెక్నికల్లీ చాలా బ్రిలియంట్గా ఉంది స్టోరీ చెప్పిన దానికన్నా. కానీ ఇది మీరు చూస్తే రెండు సేమే, కాకపోతే అక్కడ అమ్మాయి అబ్సెషన్ ఎక్కువ, ఇక్కడ అబ్బాయి అబ్సెషన్ ఎక్కువ. కొంచెం ఇక్కడ లిటిల్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వైలెన్స్తో పాటుని వీడికి చిన్నప్పటి నుంచి ఒక చాలా బ్యాడ్ దాంట్లో పెరిగాడు సార్. అంటే బ్యాడ్ పెంపకం. అవును. ఎలా అంటే, కానీ అక్కడ నాన్న మంచోడే కదా. అంటే మంచోడే, కానీ మన చిన్నప్పుడు ఎప్పుడు ఒక బిషప్ విత్తనాలు లేకూడదు సార్ మన బ్రెయిన్లోని. ఆ ఫాదర్ చిన్న పాపని తీసుకొచ్చి ఇంటికి తీసుకురాగానే, ఒరే ఇది నీ పిల్లం, నువ్వే బాగా చూసుకోవాలి దీన్ని అని చెప్పి, అది ఆయన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయిపోయింది, ఆ క్యారెక్టర్లోకి ఇంజెక్ట్ అయిపోయి ఇంకా దాన్ని అబ్సెషన్లో ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వాడికి ఎప్పుడైనా మనకి ఇంట్లో మదర్ ఉంటే సార్ మనకి మంచి చెడు చెప్తుంది. మన సినిమాలో హీరోకి మదర్ లేదు, సో వాడికి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పేవాళ్ళు లేరు. ఫాదర్ జాబ్కి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఎప్పుడో బొమ్మతో కూర్చొని మాట్లాడుకుని బొమ్మతో అబ్సెషన్తో ఉండడం, ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేయడం అనమాట. కానీ నిజంగా అది చాలా పెద్ద జైలు కన్నా పెద్ద శిక్ష సార్ అది. ఏ సార్, అంటే అమ్మాయి అలాంటి రిలేషన్లో ఉండడం, అవును సార్, ఒక టార్చర్ రిలేషన్షిప్లో ఉండడం అనేది జైలు కన్నా పెద్దది. అదే సార్, బయట సొసైటీ అంటే మనం ఇప్పుడు సపోజ్ మన సిస్టర్ లేకపోతే మన ఇంట్లో మన ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తాం సార్, మనం చూసినప్పుడు వాళ్ళు హస్బెండ్తో ఎలా ఉంటున్నాడు అనేది మనం చూడండి సార్, వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఒకవేళ నేను బ్యాడ్గా నాకు హస్బెండ్ ఇబ్బంది పెడుతున్నాడు, బాగా ఉండట్లేదు నాతోటి అని చెప్పిన మన పేరెంట్స్ కానీ బ్రదర్స్, లేకపోతే మనం ఏం చెప్తాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాడితో ఉండమని చెప్తాం సార్. వాడితో బయటకు వచ్చేస్తే చుట్టాలు ఏమనుకుంటారో, పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటోడు ఏమనుకుంటాడో, సొసైటీ అంతా హస్బెండ్ వదిలేసింది, మొగుడిని వదిలేసింది అని చెప్పేసి బ్యాడ్గా అనుకుంటారేమో అని చెప్పి మన ఇంట్లో అమ్మాయికి మనం ఒప్పించేసి ఉండమ్మా, అడ్జస్ట్ అవ్వమ్మా అని చెప్పి వాళ్ళని ఒప్పిస్తాం తప్పించి వాళ్ళ ప్రాబ్లంలో నిజంగా ఆడితో ఉండలేకపోతున్నారేమో, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేద్దామని ఆలోచించాం సార్. అదే కాదనమాట సార్ మనం రాసుకున్న అగ్లీ స్టోరీ. సార్ నా రిక్వెస్ట్ జస్ట్ ఫర్ ఫన్నీగా చెప్తున్నా, చెప్పండి సార్. అగ్లీ స్టోరీ 2 కానీ 3 కానీ తీస్తే దానిలో
మెన్ వెర్షన్ ఒకటి తీయండి సార్. అంటే మెన్ అమ్మాయిల వల్ల బాధపడేది వాళ్ళు టార్చర్ పెట్టరు. ఎప్పుడు హ్యాండ్ యూజ్ చేయడం కానీ ఫిజికల్ టార్చర్ ఉండదు, మెంటల్ టార్చర్ ఉంటుంది. అవును సార్. అవును సార్, అనదాల్లో ఒకటి. డెఫినెట్గా సార్. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం చెప్తారు, మీకు ఒక విషయం తెలుసు, మీరు ఎండ్ ఆఫ్ ద డే చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, మీరు ఎటు తిరిగి అదే రీజన్ పాయింట్కి వచ్చి మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది, బికాజ్ వాళ్ళు బాధపడకూడదని. నెక్స్ట్ రాసే కాదు అదే సార్ నాది, మన అబ్బాయిల సైడ్ నుంచి ఉంటుంది అనమాట. అవునా, నైస్, సూపర్. ఈసారి కొంచెం ఎక్కువ వస్తుంది రండి మీ కలెక్షన్స్. సూపర్ సూపర్ సార్. అంటే ఈ ప్రయాణంలో మీరు ఎవరినైనా కలిసారా? అంటే లైక్ ఎవరైనా డైరెక్టర్స్తో కానీ ఎవరినైనా కలవడం కానీ ఇడిగా వర్క్ చేద్దాం అనుకుని కానీ ఎప్పుడైనా అనిపించిందా? ఇడిగా వర్క్ చేద్దామని అంటే అది అలాగే అనుకోలేదు సార్ ఎప్పుడు. నేను అంటే ప్రతి సినిమాకి వర్క్ చేస్తే అది వర్క్ చేసే మెథడ్ అది తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటా. కానీ మన ప్రాసెస్లో అన్నీ నేర్చుకుంటాం కదా, లైఫ్ అనేది ఎప్పుడు నేర్చుకునే ప్రాసెస్. సో మనం ప్రాక్టికల్గా వెళ్తూ ఉంటే ప్రాసెస్ అంతా మనకే అర్థమవుతుందని చెప్పి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, లేదులేండి, ఎక్కడైనా వర్క్ చేయడానికి. అంటే నాకు సర్ప్రైజింగ్ ఉంది. అంటే మీరు కంప్లీట్గా స్క్రిప్ట్ మీద కూర్చొని ఇంత మంచి డెలివరీ చేస్తారంటే నాట్ ఇంపాసిబుల్ అనట్లేదు, పాసిబుల్ అని చేశారు కదా, దట్స్ ఇంప్రెసివ్ థింగ్ యాక్చువల్లీ. నాకు అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ డైరెక్టర్లో అయితే కనిపించలేదు. మేబీ మీరు సెట్స్లో ఏడీగా బాగా వర్క్ చేసి అది చెప్పాలనుకుని చెప్పారు అన్నట్టు అనిపించింది. అంటే నేను పేపర్ మీద ప్రాపర్గా రాసుకున్నాను సార్. కథ రాసుకున్నప్పుడు నేను యానిమేషన్ కోర్స్ చేసినప్పుడు దాంట్లో ప్రీ ప్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సినిమా అంత బాగా వస్తుంది అని చెప్పి నేను అక్కడ చదువుకున్నాను అనమాట. ఓకే. సో మనం పేపర్ మీద లేనిది కూడా స్క్రీన్ మీద కనబడదు సార్. మనం ఏదైనా సరే అంటే మీరు స్టోరీ బోర్డు పిక్చరింగ్ వేసుకున్నారా? స్టోరీ బోర్డ్ ఏం వేసుకోలేదు సార్. నేను ప్రతిదీ పేపర్ మీద, నేను బుక్స్ బాగా చదవడం అంతా రాసుకుంటాను సార్. మరి ఎట్లా స్టోరీ డివిజన్ చేసుకున్నారా? షార్ట్ డివిజన్స్ ఏమైనా? షార్ట్ డివిజన్ అంటే నేను డిఓపి ఆయనతో కూడా నేను పేపర్ మీద వర్క్ చేసుకున్నాను సార్ మొత్తం అంతా. షార్ట్ డివిజన్స్ అంటే కూడా ఏ షార్ట్ ఎవరి మీద ఉంటే బాగుంటుంది, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడిన దానికి రియాక్షన్ ఎవరి మీద ఉంటే బాగుంటుంది, అదంతా నేను పేపర్ మీద పెట్టుకున్నాను సార్ బేసిక్గా. అలాగే కలర్ స్కీమ్స్ కానీ కలర్ ప్యాలెట్స్ కానీ ఇవన్నీ, అంటే నా సినిమా ఏ మూడ్లో కనబడాలని చెప్పి వేరే సినిమాలు చూడడం, ఆ సినిమాలో ఏదైనా నచ్చితే అది ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అంటే మనం మూడీగా ఉన్నప్పుడు ఒక కలర్ వాడాను సార్. ఇప్పుడు మన సినిమాలోని అవిక క్యారెక్టర్ పేరు నేహ, ఆ నేహ క్యారెక్టర్ అంతా ఫస్ట్ గ్రే కలర్ బట్టలే వేసాను అనమాట సార్, కాస్ట్యూమ్స్. ఎందుకంటే మనం ఆ అమ్మాయి పెయిన్ రిప్రజెంట్ చేయాలని చెప్పేసి గ్రే కలర్ వేసాను అనమాట. సో ఆ అమ్మాయి లైఫ్ లో తర్వాత ఈ సినిమాలో మనకి రామ్ భజన సాంగ్ ఉంది సార్ సినిమాలో, ఆ రామ్ భజన సాంగ్ నుంచి బ్లూ కలర్ వేసాను. దానికి ముందు ఆ అమ్మాయి చిత్ సీన్ అయింది కదా సార్ సినిమాలో. చిత్ సీన్ తర్వాత ఆ అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది బెడ్ పక్కన కూర్చొని. తర్వాత పడుకుంది మంచం మీద పడుకున్నప్పుడు ఒక సన్లైట్ ఒకటి వేసాను సార్ అలాగా. అంటే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది అని చెప్పడానికి, విజువల్గా చెప్పడానికి అని చెప్పి ఒక సన్లైట్ అలా వేసాను. వేసిన తర్వాత అంటే ఈ అమ్మాయి లైఫ్లోకి వెలుగు వస్తుంది అనేటట్టుగా. ఆ తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయితో తలస్నానం చేయించాను సార్ నేను బాత్రూంలో. అంటే ఈ రోజుతో నీకు పెట్టిన దరిద్రం వదిలిపోతుంది, నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, కొత్త బిగినింగ్. 1 వీక్ కనిపించకుండా వెళ్ళిపోతుంది, ఆ ముందు సీన్స్ కదా మీరు చెప్తుంది. అవును సార్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సార్ అక్కడ గౌతమ్ కలుస్తాడు, స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎక్కడ రివీల్ చేశాను. కానీ చితి సీన్ అయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళాక అక్కడ గౌతమ్ కలవడం అదంతా జరుగుతుంది అనమాట సార్. ఈ తర్వాత నుంచి టెంపుల్కి వెళ్తుంది, టెంపుల్లో కూడా భజన సాంగ్ అలాగే వేసాం సార్. నీ రాముడు వస్తున్నాడు నీ కోసం, రావణాసుడి దగ్గర ఉన్నావు నువ్వు ఇన్ని రోజులు అని చెప్పి ఆ మీనింగ్లో వచ్చేలాగా ఆ సాంగ్ వేసాం అనమాట సార్. కానీ చిత్తి సీన్ ఎందుకు సార్ రాయాలనిపించింది, ఎలా రాయాలనిపించింది? ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం చేద్దాం అంటే ఇల్లు తగలబెట్టేయాలనుకున్నాం సార్ యాక్చువల్గాని. అంటే చుట్టూరు కర్టెన్స్ అవన్నీ పెట్టేసాడు, మొత్తం ఇల్లంతా అది వేసేసి ఆ కెరోసిన్ పెట్రోల్ అంతా వేసి ఆ మధ్యలో ఆ సీన్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. కానీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి కదా సార్, దానివల్ల అలా కాకుండా దాన్ని కొద్దిగా మార్చి ఇలా చిత్ సీన్లా చేశాను అనమాట అలా. అంటే వాడు నా ప్రేమని నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నాను, ఆమె ఇప్పుడు నో చెప్పకపోతే అది నిజంగా తగలబెట్టేసుకుంటాడు సార్ ఆ క్యారెక్టర్ని బట్టి. సో దానికన్నా ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా పీక్సే ఉండదు. ముందు మీరు ఎస్టాబ్లిష్ చేశారు, కొట్టుకోవడం అవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి. అవును, నేను ఆ పాయింట్ లో రియలైజ్ అయ్యాను, మీరు చేసుకుంటాడు అంటే చేసుకునే ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆడ అంత సైకోపాత్ కాబట్టి. అవును సార్, అవును. సో ఈ డెసిషన్స్ ఎలా సార్, ఇప్పుడు చేద్దామా, ఇది కరెక్టే, ఇది వద్దు అనే టైం ప్రాసెస్ ఎంతసేపు పట్టేది మీకు? ఏదైనా సీన్ కథ రాసుకున్నాక నందు గారికి నరేషన్ ఇచ్చాను కదా సార్, ఆయనకి కథ నరేషన్ అవ్వగానే ఆయన లేచి వచ్చి బ్రో నేను ఈ సినిమా అంటే ఫస్ట్ ఊర్లో ఉండి నేను కథ రాసుకున్నాక చెప్పిన తర్వాత కాకుండా గోపి గారితో కలిపి, గోపి గారు మాకు వెనకట్ల బ్యాక్ సపోర్ట్ లాగా ఉన్నారు కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్ నరేషన్ ఇచ్చాను అనమాట సార్ నేను 2 hours కదా. అప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన వెంటనే బ్రో ఈ కథ చేస్తాను బ్రో నేను, ఎందుకంటే ఇది ఆయనకి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా క్యారెక్టర్ దొరికింది. ఎందుకంటే ఆయనకి ఇది బిగ్ ప్లస్ అందరికన్నా, మీకు అవిక గౌర్ కన్నా ఆయనకి బిగ్ ప్లస్. అవును సార్, అవును. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఇప్పుడు కూడా ప్రతిరోజు లవ్ యూ అని మెసేజ్ పెడుతుంటారు. అవిక గారిని ఎలా డిసైడ్ చేద్దాం అనుకున్నారు? అవిక గారిని ఏంటంటే సార్
సినిమాలో ఎవరైనా అంటే సినిమాలో హీరోయిన్ పెయిన్ తోటి ఉంది కదా సార్, అవును. ఆ పెయిన్ తోటి వేరే కొత్త అమ్మాయి ఎవరైనా లేకపోతే వేరే సినిమాలో చేసిన అమ్మాయి ఒక ఎంటర్టైన్మెంట్తో ఉన్న అమ్మాయి తీసుకొచ్చి పెట్టామనుకోండి సార్, అది మనం ఫీల్ అవ్వం సార్. ఆ అమ్మాయి ఆల్రెడీ ఐటెం సాంగ్స్ లేకపోతే మంచి మంచి మోడర్న్ బట్టలు వేసుకుని చేసి జనాలకి అంతటి కూడా ఒక ఆర్టిస్ట్ లాగే కనబడుతుంది అనమాట, క్యారెక్టర్ అలా కనబడుతుంది. సినిమాలో ఉండే నేహ క్యారెక్టర్ కనబడాలి అనుకుంటే మన ఇంట్లో అమ్మాయికి జరుగుతున్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే, చిన్నప్పుడు మా మమ్మీ బాగా ఈ చిన్నారి పెళ్లి కూతురు బాగా చూసేవారు అనమాట సార్. ఓకే, ఓకే. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. గోపి గారు కూడా చెప్పారు అవికా గోరు బాగుంటుంది అని చెప్పంటే అప్పుడు ఆ అమ్మాయి అయితే ప్రతి ఇంట్లోకి రూటెడ్గా వెళ్ళిపోయింది చిన్నారి పెళ్లి కూతురు ద్వారా. ఆ అమ్మాయి ఏడిస్తే ఆడడం, నవ్వితే నవ్వడం ఇంట్లో అందరికీ అలవాటైంది. సో ఆ అమ్మాయి ఇక్కడ పెయిన్ ఏమన్నా ఫీల్ అవుతుంటే మన ఇంట్లో అమ్మాయికి ఏదో జరుగుతుంది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అవుతారని ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యాను సార్. ఫస్ట్ నరేషన్ ఓకే అయిపోయారా? ఆవిడ కూడా జూమ్ కాల్లో చెప్పాను సార్ ఆవిడకి. 1 or 2 daysలో డెసిషన్ చెప్తా అన్నారు. నేను ఫుల్ స్క్రిప్ట్ చెప్పాను అనమాట సార్ ఆవిడకి. అంటే ఓన్లీ పై లేయర్లో చెప్పానంటే దాంట్లో ఉండేది అర్థం కాదు, అర్థం కాకపోతే మళ్ళీ కథ రిజెక్ట్ చేసేస్తారు. సో ఆవిడని రిక్వెస్ట్ చేశాను. ఆవిడ 20 minutes టైం ఇచ్చారు యాక్చువల్గా. 20 minutesలో చెప్పండి అని చెప్పి. నేను 20 minutes కాదని 2 hours చెప్తాను అని చెప్పాను. అయితే ఒకసారి కొంచెం ఒక 1/2 hour కాల్ చేస్తానని చెప్పి మళ్ళీ ప్రిపేర్ అయ్యావిడి. అప్పుడు కాల్ చేశారనమాట. సరే 2 hours నరేషన్ ఇవ్వండి అని చెప్పి ఫుల్ నరేషన్ ఇచ్చాను. తర్వాత ఆ నైట్కే చెప్పారనమాట, నేను 100% చేస్తాను సినిమా. మీకు అంటే మీరు చెప్పారు ఇందాక డైరెక్టర్స్ నేమ్స్ చెప్పారు, కానీ ఏ సీన్స్ డైరెక్ట్ చేసినవి వాళ్ళవి, లేదంటే ఏ షార్ట్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఎక్కువగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఎవరు డైరెక్టర్స్లో మీరు చెప్పినవి? వీళ్ళందరూ సార్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆయన కలిశాను రామ్ గోపాల్ వర్మ గారిని. ఓకే. నా తర్వాత ఉపేంద్ర, కే బాలచంద్ర గారి సినిమాలు అవన్నీ చాలా ఇష్టం సార్. వాళ్ళందరూ డైరెక్టర్ల సినిమాలు ఇష్టం నాకు. వాళ్ళు సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మీరు నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా నాకు ఒక హానెస్ట్ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఏదో కొత్తగా వచ్చి ఏదో కథ ఉంది తీస్తాను కాదు, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నమ్మేవి అవే. సినిమా డెలివరీ ఎలా ఉన్నది పక్కన పెడితే దానిలో హానెస్టీ కనిపించాలి, ఈ సినిమాలో కనిపించింది. అంటే నేను డబ్బులు సంపాదించాలని రాలేదు సార్ ఇండస్ట్రీకి. నేను మహా అయితే ఇంకో 4 సినిమాలు చేస్తాను, 5 సినిమాలు చేస్తాను, 10 సినిమాలు చేస్తాను. ఆ సినిమాలు గుర్తుండాలి అంటే బ్లాక్ బస్టర్ అయిపోయి ఇండస్ట్రీ రికార్డ్స్ అవన్నీ కాదు సార్. స్వరూప్ అంటే ప్రణవ్ స్వరూప్ అంటే ఆడి సినిమాలు ఎలా ఉంటాయని ఐడియా రావాలనుకున్నాను అనమాట. అంతే, దానికోసం. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.